జబర్దస్త్ బంగారం వస్తున్నానండి. నేను నిన్న ఈవినింగ్ వచ్చేసరికి నువ్వు ఇంట్లో లేవు. ఎక్కడికి వెళ్ళావు? షాపింగ్ మాల్కి వెళ్ళానండి. భర్త హాల్లో లేనప్పుడు నీకు షాపింగ్ మాల్లో ఏం పని? నేను ఆఫీస్కి వెళ్తున్నాను. వెళ్ళండి. అదేంటి వెళ్ళిపోమంటావేంటి? మీరే కదండి అదంటే ఇదంటారు. నా వల్ల కాదండి, నేను చచ్చిపోతానండి. బంగారం నువ్వంటే నాకు ఎంత ప్రేమ తెలుసు. ఐ లవ్ యూ బంగారం. ఐ టు లవ్ యూ. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను. బాయ్. ఈ జబర్దస్త్ అనే ప్రోగ్రామ్ వస్తుంది చూసావుగా? అయ్యో చూస్తాను. దానిలో 7 కొండలనే సెలబ్రిటీ ఉంటాడు. తెలుసు బాబా. ఇప్పుడు నిజంగానే చెట్ల గనక డబ్బులు రాస్తే 7 కొండలు కోతులు పెంచుకోవడానికి కూడా వెనకాడని నేను చెప్తున్నాను. అర్థం కాలేదు బాబా. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థమైంది. నువ్వు ఏదో బిల్ల ప్లీజ్. అమ్మో 7:30 కాఫీ తాగే టైం అయిపోయింది. ఏమే కాఫీ తాగే టైం అయింది, 7 అయింది అని మీరు అంటారు. ఎందుకంటే ఇప్పుడే దున్నపోతులా ఉన్నారు, మళ్ళీ కాఫీ తాగడం ఎందుకండి అని నేనంటాను. మరి ఏం తాగమంటావని నువ్వంటావు. ఎందుకంటే గ్రీన్ టీ తాగితే ఆరోగ్యానికి బెస్ట్ అని నేనంటాను. అప్పుడు మీరు అయ్యో నీ చేతితో విషం ఇచ్చినా తాగుతానని మీరంటారు. అయ్యో విషం ఎందుకు ఇస్తానండి, నేను గ్రీన్ టీనే తీసుకొస్తాను నేను అంటాను. గ్రీన్ టీ తీసుకొస్తానుండండి. టైమా నేను చెప్పను. టైమా నేను చెప్పనండి. టైం ఎంత అయిందని అడుగుతావు. 9 అయిందని అంటాను. అప్పటితో ఆగుతావా? ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతావు. పని మీద ఊరు వెళ్తున్నానండి, 2 రోజుల దాకా మళ్ళీ మా ఇంటికి రాను, మా ఇంట్లో మావిడ ఒక్కతే ఉంది అని అడుగుతాను. మీ ఇంటి అడ్రస్ ఎక్కడా అని అడుగుతావు. అప్పుడు నేనేం చెప్తాను? మొహమాటం కాబట్టి మణికొండలో 2-2-2-3 హనుమాన్ గుడి పక్కన అని చెప్తాను. మా ఆవిడ ఎర్రిమాలోకము వెళ్ళి ఇంట్లో డబ్బులన్నీ ఇచ్చేస్తుంది. అవి ఇచ్చేసిన తర్వాత హ్యాపీగా ఉడాయిస్తావు. నీకెందుకు చెప్పాలి ఆ టైము? నేను టైం చెప్పను.